హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మటన్ కర్రీ అయితే ఉండానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నేను ప్రతి వీడియో కూడా మా హస్బెండ్కి టేస్ట్ చూపించిన తర్వాత మాత్రమే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ అనేది ఈ మటన్ కర్రీకి చాలా ఎక్కువ పడుతుందండి, అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మటన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాం కదండి, ఇదంతా కూడా ముక్కలకు పట్టే వరకు అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. అప్పుడు మటన్ అనేది కొంచెం మగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడా పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. 5 విజిల్స్ తర్వాత అయితే ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు నీళ్ళు అనేవి ఇంకిపోయే వరకు చిన్న మంట మీద ఈ మటన్ అనేవి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే మన మటన్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.